మంచి మంచి ట్విస్టులతో ఎంతో ఆసక్తికరంగా మారింది 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి'. యమున గతం, లక్ష్మీ విహారీల గురించి తెలిసి లక్ష్మి తండ్రి ఆదికేశవులు ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నించడం, పద్మాక్షి, యమునలకు లక్ష్మీ విహారీ భార్య అని తెలియడం, ఇలా రకరకాల ట్విస్టులతో రోజు రోజుకు ఇంట్రెస్టింగ్గా మారిపోయింది 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి'. ప్రస్తుతం ఊహించని విధంగా ప్రెగ్నెంట్గా ఉన్న లక్ష్మీ విహారీకి శాశ్వతంగా దూరం అయిపోవడం, విహారీ తాగుబోతుగా మారడం, శాస్త్ర దొంగ ప్రెగ్నెన్సీని నటిస్తుండడంతో కథ ఎటు మలుపు తిరుగుతుందా అని ఆసక్తి పెరిగింది. పద్మాక్షి లక్ష్మిని చంపాలని ప్రయత్నించి యాక్సిడెంట్ చేయడం, ఆ టైంలో ఆటోలో శాస్త్ర ఉండడం వల్ల శాస్త్రకు యాక్సిడెంట్ అయి గర్భసంచి కోల్పోవడంతో కథ స్పీడ్ అందుకుంది. శాస్త్రకు సరోగసి చేసి విహారీ ఇంటికి వారసుని ఇవ్వాలని పద్మాక్షి శాస్త్ర ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా అనుకోకుండా లక్ష్మి గర్భంలోకి సరోగసి ప్రాసెస్ చేస్తారు. అయితే ఆ గర్భం నిలవదు. తర్వాత లక్ష్మి, విహారీ అడవిలో ఒకటైపోవడంతో లక్ష్మి ప్రెగ్నెంట్ అవుతుంది. లక్ష్మి ప్రెగ్నెంట్ అని విహారీకి తెలియకముందే శాస్త్ర బ్లాక్మెయిల్తో లక్ష్మి శాశ్వతంగా విహారీకి దూరంగా వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఎపిసోడ్స్లో లక్ష్మి 5 నెలల గర్భవతి. ఇక శాస్త్ర కూడా 7 నెలల గర్భవతిగా నాటకం ఆడుతుంది. ఇక లక్ష్మి సిరిగా పేరు మార్చుకొని ఓ బామ్మ దగ్గర ఉంటుంది. సిరిగా బామ్మ దగ్గరే ఉంటూ అక్కడే పురుడు పోసుకొని ఓ మగబిడ్డకు జన్మనివ్వబోతుంది. ఆ బాబుని చదివించుకోవడం కోసం బామ్మకి అండగా ఉండడానికి లక్ష్మి మళ్ళీ జాబ్ చేయొచ్చు. ఇక పద్మాక్షి కూడా శాస్త్రకు నెలలు నిండిన డెలివరీ టైంలో ఓ అనాథ బాబుని తీసుకొచ్చి ఇంటి వారసుడుగా చేయొచ్చు. అందరూ విహారీ బిడ్డే అని ఆ బిడ్డను లగ్జరీగా పెంచుతారు. శాస్త్ర బిడ్డను చదివించే స్కూల్లోనే లక్ష్మి తన కొడుకుని కూడా చదివించడం, విహారీ శాస్త్ర బిడ్డను డ్రాప్ అండ్ పికప్ చేసుకోవడానికి వెళ్తూ లక్ష్మి బిడ్డను చూసి ఆ బాబు ప్రవర్తన అచ్చం తనలా ఉందని అనుకోవడం జరగొచ్చు. విహారీ శాస్త్ర బిడ్డతో కంటే ఆ లక్ష్మి కొడుకుతో ఫ్రెండ్షిప్ చేసుకొని ఇద్దరిని విధి కలుపుతున్నట్లు ఇద్దరు క్లోజ్గా తిరగడం లక్ష్మి అది చూసి సంతోషపడడం జరగొచ్చు. విహారీ తన సొంత కొడుకుతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, శాస్త్ర, పద్మాక్షులు చూసి ఎంక్వైరీ చేసి ఆ బిడ్డ లక్ష్మి కొడుకని తెలుసుకొని వాళ్ళని చంపాలని చూడటం, లేదంటే విహారీకి దూరం చేయాలని చూడటం జరుగుతుందని అనిపిస్తుంది. ఇదే స్టోరీ లైన్తో చాలా సీరియల్సే వచ్చాయి. మనం ఊహించినట్టుగానే ఇలాగే స్టోరీ జరగబోతుందా, లేక కొత్త స్టోరీని ఏమైనా తీసుకొస్తారా అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.